మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ ఈ మెగా ఈవెంట్ 72వ ఎడిషన్కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. తెలంగాణ జరూర్ ఆనా అంటూ మే 7 నుంచి 31వ తేదీ వరకు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. అయితే ఈ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇందులో ఏ ఈవెంట్స్ నిర్వహిస్తారు, వీటి వల్ల మన టూరిజాన్ని ఎలాంటి లాభం, వాట్స్ ది స్టోరీ? మిస్ వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ ఓ స్పెషల్ ఈవెంట్ 72వ ఎడిషన్ హైదరాబాద్ లో జరగబోతోంది. 25 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్, ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టూరిజం శాఖ. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అతిథులను హైదరాబాద్ తో పాటు పోచంపల్లి, వరంగల్, నాగార్జున సాగర్, నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక ప్రాంతాలను చూపిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగులాంబ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించనున్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, అనంతగిరి, లక్నవరం లాంటి టూరిజం డెస్టినేషన్స్ ను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 17న ఎక్స్పీరియం పార్క్ లో నిర్వహించే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హాజరవుతారని తెలిపారు. పర్పస్ itself is attracting the tourists across the globe, both national, international. thereby దాని ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడము, దాంతో పాటుగా ప్రపంచ దేశాల నుంచి పాశ్చాత్య దేశం ఇక్కడికి రప్పించడం మూలన మన కళలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు చూసిన తర్వాత వాళ్ళలో కూడా కొంత మార్పు రావచ్చు, వాళ్ళు కూడా ఇటువంటి డైవర్ట్ కావచ్చు. అంటే ఒక లక్ష్యం, అందుకని ఒక లక్ష్యం ఉండాలి. ఆల్వేస్ నెగటివ్ మైండ్తో కాదు, పాజిటివ్ మైండ్తో పోవాలి. మే 6, 7వ తేదీల్లో వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు టూరిజం శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్. అతిథులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రిసీవ్ చేసుకుంటామని తెలిపారు. మే 10వ తేదీ సాయంత్రం 6:30కు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్ లో మ్యూజికల్ కన్సర్ట్, డిన్నర్, 26వ తేదీన తాజ్ ఫలక్నుమా బ్రిటిష్ రెసిడెన్సీలో గాలా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏర్పాట్లపై టూరిజం, జీహెచ్ఎంసీ, हेरिटेज पुलिस शाख अधिकारियों समीक्षा समावेशन निर्वहिंचारू स्मिता सबरवाल. टूरिज्म डिपार्टमेंट को सहयोग देने के लिए हमारे चीफ मिनिस्टर ऑफिस से लेके जो जीएचएमसी हैं, जो लॉ एंड ऑर्डर अथॉरिटीज़ हैं, और उनके साथ साथ ऑलमोस्ट 35 to 38 डिपार्टमेंट्स हैं जो एकजुट होके सभी टूरिज्म डिपार्टमेंट को अपना सहयोग दे रहे हैं. और हमारी तरफ से यही पूरी कोशिश है कि जो ऑलमोस्ट 24 थीम्स हमने प्रपोज किया, जो तेलंगाना का आकर्षण है वही दिखाने का, वही झलकाने का हमारा प्रयत्न है. तो नेचुरली इसमें बहुत सी मेहनत, बहुत सी प्लानिंग, बहुत सा माइक्रो मैनेजमेंट इन्वॉल्व है. और टूरिज्म डिपार्टमेंट के साथ एकजुट होके एंटायर स्टेट मिशनरी इज वर्किंग टुवर्ड्स इट. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. వీటి ద్వారా వారి ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక సేవలపై దృష్టి పెట్టనున్నారు. టాలెంట్ రౌండ్ ద్వారా డాన్స్, సంగీతం, యాక్టింగ్ తో పాటు ఇతర అంశాలలో పోటీ ఉండనుంది. కంటెస్టెంట్లు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాలతో తమ ప్రయాణాన్ని, ప్రాజెక్టులను, అనుభవాలను పంచుకోనున్నారు. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఈవెంట్ లో పార్టిసిపెంట్స్ సామర్థ్యాన్ని, టీం వర్క్ నైపుణ్యాలకు పోటీ నిర్వహిస్తారు. తర్వాత మోడలింగ్ నైపుణ్యాలను, స్టైల్ పై ఛాలెంజ్ పెట్టనున్నారు. 20, 21వ తేదీలో మిస్ వరల్డ్ ఏసియా, మిస్ వరల్డ్ యూరప్, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ కరేబియన్లను ఫైనల్ చేస్తారు. దీంతో పాటు 22వ తేదీన శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ని కండక్ట్ చేస్తారు. 23వ తేదీన ఐఎస్బిలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నిర్వహిస్తారు. ఇక ఫైనల్స్ మే 31వ తేదీన హైటెక్స్ లో జరగనున్నాయి. చౌమహల్లా ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలి సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసింది టూరిజం శాఖ. వచ్చే అతిథుల కోసం వివిధ దేశాలకు చెందిన వంటకాలతో పాటు నిజాం వంటకాలు, తెలంగాణ రుచులను మెనూలో చేర్చనున్నారు. ఈ మెగా ఈవెంట్ తో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పబోతోంది టూరిజం శాఖ. మిస్ వరల్డ్ కు వచ్చే స్పాన్సర్షిప్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.